ఓం శ్రీ గురుభ్యో నమః. నవవిధ భక్తి రూపాలలో శ్రవణం చర్చించుకుందాం. అంటే వినడం. ఏ వినాలయ్యా? భగవత్ నామాన్ని వినడం. ఎలా వినాలి? సినిమా పాటలు విన్నట్లుగానా? కాదు, దానికి ఒక విధానం ఉంది. ఏంటంటే నోటితో అనడం, చెవులతో వినడం, మనసుతో ఆలకించడం. ఈ మూడు ఏకత్వం కావాలి. ఏకత్వం అయినప్పుడే అది శ్రవణం కిందకు వస్తుంది. ఓం నమో నారాయణాయ నోటితో అంటూ ఉంటాం మంత్రాన్ని. అనే మంత్రాన్ని చెవులతో వింటాం, కంటితో రూపాన్ని చూస్తాం. ఈ మూడు ఏకత్వం కావాలి. ఎదురుగా స్వామివారు ఉంటారు, వెంకటేశ్వర స్వామివారు. నారాయణ మంత్రం చేస్తుంటాం. ఆయన తట్టు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాం, ఆయన వైపు చూస్తూ ఉంటాం. మనం మంత్రం అంటూ ఉంటాం. అనే మంత్రాన్ని నీ చెవులతో నువ్వు వినాలి. చెయ్యగా ఏమవుతుందయ్యా అంటే ఆ స్వామివారి రూపము నీ మనసులో నిలబడిపోతుంది. కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా ఆ రూపాన్ని మనసులో చూడగలుగుతావు. అదే మాదిరిగా జపం చెయ్యగా పెద్దగా చేసేటువంటి మంత్రం కాస్త స్లో అయిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే వినగా కూడా లోపలికి వెళ్తుంది. ఈ మూడు నామము, రూపము, క్రియ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళడం, అది కూడా ఈ మూడు ఏకత్వం అయినప్పుడు ఒక రకమైన నిశ్చల స్థితి ఏర్పడుతుంది. దాన్ని నిశ్చల స్థితి అంటాం అన్నమాట. ఎప్పుడైతే నిశ్చల స్థితి ఏర్పడుతుందో అప్పుడు శరీరం రోమాంచితం అవుతుంది. శ్రవణం తర్వాత కీర్తనం, పాడడం. ఎలా పాడాలి? స్వామివారి పాట పాడినప్పుడు నీ ఎదురుగా స్వామివారు కూర్చొని ఉంటే నువ్వు ఎలా భావిస్తావో ఆ ఆర్తితో, ఆ ప్రేమతో పాడాలి. అన్నమాచార్యుల వారు పాడినట్లుగా, రామదాసు వారు పాడినట్లుగా, త్యాగరాజు వారు పాడినట్లుగా, భక్త పురంధరదాసు పాడినట్లుగా పాడగలగాలి. కీర్తనం. ఏం కీర్తన పాడాలి? కళ్యాణ గుణ కీర్తనం అంటాం. అంటే స్వామివారి కళ్యాణ గుణాలను కీర్తించాలట. స్వామివారు దయామయుడు. ఎందుకంటే ఇందా చెప్పుకుందాం మనం, ఎంగిలి పళ్ళు తిన్నాడు. ఒక స్త్రీ తెచ్చిస్తే ఎంగిలి పళ్ళు, అంత ప్రేమ ఆయనకి భక్తులంటే కనుక. కాబట్టి కీర్తించాలి, నామాన్ని కీర్తించాలి, ఆయన కళ్యాణ గుణాలు కీర్తించాలి. అందుకని కళ్యాణ గుణ కీర్తనం అంటాం. ఇక్కడ కళ్యాణ పెళ్లిగా అర్థం, శుభం అని అర్థం. ఏవైతే శుభగుణాలు ఆయనకు ఉన్నాయో వాడి కీర్తించినందువల్ల ఎవరైతే మనం ఎక్కువ స్మరిస్తామో, ఎక్కువ ఎవరు తలుచుకుంటామో వాళ్ళ గుణాలు మనకు వస్తాయి. ఎవరిని మనం స్మరిస్తే, ఎవరిని కీర్తిస్తే వాళ్ళ గుణాలు మనకు వచ్చేస్తాయి. అదే కనుక తెల్లవారు లేచినప్పటి నుంచి ఆ ఇంట్లో కబుర్లు, ఈ ఇంట్లో కబుర్లు, పనికిమాల కబుర్లు అన్నీ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళ కర్మదోషాలు మనకు తగులుతాయి అని చెప్తోంది ధర్మశాస్త్రం. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది? ఎప్పుడు కూడాను పనికిమాలిన కబుర్లన్నీ చేయకూడదు, ఒకరి విషయాలు మాట్లాడకూడదు, ఒకరి విషయాలు చర్చించకూడదు, వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు, వాళ్ళ పనులు వీళ్ళ పనులు చర్చించకూడదు. ఏమవుతుంది చర్చిస్తే? వాళ్ళ యొక్క పాపమంతా మన అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఒక కథ చెప్పేవారు. ఒక ఇంట్లో ఒక పూజారి ఉండేవారు. ఎదురుగా ఒక ఆవిడ ఉండేది. ఆవిడ వ్యభిచారం చేస్తూ పొట్ట పోషించుకునేది. ఆవిడ వృత్తి, ఈయన వృత్తి పూజారి. ఈవిడ నిద్రలేయంగానే ఈ స్వామి కనిపించాడు. పూజారి నమస్కారం పెట్టుకుని మనసులోనే హాయిగా స్వామివారు చూడు, నిద్రలేచాడు, పూజ చేసుకుంటున్నాడు, గుడికి వెళ్తున్నాడు, దండం పెట్టుకుంటున్నాడు. ఆ జన్మ నాకు లేకపోయినే ఏమిటి నాకు ఈ కర్మ, ఈ పొట్టకోటి కోసం చేయాల్సి వస్తుంది కదా అని బాధపడేది. ఈయన నిద్రలేయంగానే ఆమె కనిపించగానే బండ బూతులు తిట్టుకునేవాడు. ఇది పనికి మానది, ఇది అట్టాడిది, ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, ఏదో తిడతా ఉండేవాడు. సరే, కాలానుగుణంగా ఒక టైం వచ్చిన తర్వాత ఇద్దరు చనిపోతారు. ఈ పంతులు గారినట నేరుగా నరకానికి లాక్కెళ్తారు ఎమ్మ భట్టులు. వెళ్తే ఆశ్చర్యపోతాడు. ఏంటిది, నేను ప్రతిరోజు రుద్రాభిషేకం చేసుకుంటాను, విష్ణు సహస్రం చేసుకుంటాను కదా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని. వాళ్ళు చెప్తారు, అరే బాబు, నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి ఆమె నామస్మరణ చేస్తూ ఉందావు, ఆమె చేసిన పాపాల గురించి చర్చించుకుంటున్నావు, కాబట్టి ఆమె యొక్క పాపాలన్నీ వెళ్ళి నీ అకౌంట్లో పడ్డాయి. ఆవిడ
నీ నామస్మరణ చేస్తూ ఉంది కాబట్టి నీ పుణ్యమంతా వెళ్ళి ఆమె అకౌంట్లో పడింది. చూడండి ఎంత పాపమో. 90% మన ఇళ్లలో ఆడవాళ్ళు చేసే పని అదే. ఇద్దరు కూర్చుంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం, వాళ్ళంట వీళ్ళంట అదంతా. దానివల్ల ఇంటికి దరిద్రం, అనారోగ్యాలు, మానసిక జబ్బులు, ఇవన్నీ కారణం ఏమిటాయి అంటే ఒక వ్యక్తి గురించి చెడుగా మనం మాట్లాడుకోవడం చాలా తప్పు. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని పెద్ద పెద్ద క్షేత్రాలకు తిరిగినా, ఎంత పెద్ద అన్నదానాలు చేసినా, ఆ మనసులో ఉండేటువంటి ఈ పనికిమాలిన పనులు ఉంటాయి కదా, ఈ చర్చించుకోవడం అనేది చాలా తప్పు. మనం ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో మన జీవితం బాగుపడుతుంది. అలాగే ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ మనకు శత్రువులు. ఇన్ని పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా పూజలు ఫలించవు. చాలామంది చెప్తుంటారు, ఇన్నిసార్లు ప్రదక్షిణ చేశానండి, ఇంత పూజలు చేశానండి, నాకేం జరగడం లేదని. కారణం ఏమిటంటే నీలో ఉంది. నువ్వు మంచివాడివైతే ఈ సమాజం నీకు మంచిగా కనపడుతూ ఉంటుందట. ఒక చలోక్తి చెప్తారు. ఒక ఆవిడ ఒక అపార్ట్మెంట్ మీద నిలబడి అద్దాలు పెట్టుకొని వాళ్ళ భర్త పక్కన కూర్చోంటారు. ఎదురు చూస్తూ, చూడండి ఎదురింటి అపార్ట్మెంట్లో ఆవిడ బట్టలు చూడండి ఎంత మురిగ్గా ఉంది, ఆలోచిస్తుంది, ఆవిడ బట్టలు చూడడం చేత కాదు రోజు అంటూ ఉందట. ఈయనకు అనుమానం వచ్చి ఆవిడ పెట్టుకున్న అద్దాలు తీసి శుభ్రంగా తుడిచి మళ్ళీ కళ్ళకి పెట్టి చూడమన్నాడ. చాలా బాగా కనిపించాయి ఆ బట్టలన్నీ. సమస్య ఎక్కడుంది? మన అద్దాలో ఉంది. ఆవిడ బాగానే ఉంది అక్కడ. ఇది సొసైటీలో జరిగే నేటి పరిస్థితి ఇదనమాట. కాబట్టి మనలో ఇన్ని దోషాలు పెట్టుకొని ఎదురు వాళ్ళని మాట్లాడడం, వాళ్ళ పాపాన్ని నా అకౌంట్లో వేసుకోవడం, ఈ కలియుగంలో చాలా ఎక్కువ జరిగేది ఏమిటంటే సమాజంలో జరిగేటువంటి ప్రతి దోషాన్ని మనం ఎత్తి చూపిస్తూ అవి తీసుకెళ్ళి మన అకౌంట్లో వేసుకొని మనం బాధపడుతూ ఉంటాము. వాళ్ళని చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి మనకు బయట విషయాలన్నీ కూడా ఏది కూడా చర్చించకూడదు. అందుకని కళ్యాణ గుణ కీర్తనం, కాసేపు అన్నమాచార్యుల వారి గురించి, కాసేపు పెద్ద పెద్ద మహాత్ముల గురించి ఆ గ్రంథాలు చదువుకోవడం, చర్చించుకోవడం, సత్సంగం చేసుకోవడం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో అన్ని రకాల బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. తండ్రి, కొడుకు, కూతురు, తల్లి, భార్య, భర్త, గురువు, అన్నీ, మతము అన్నీ ఎలా అయిపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటి? కేవలం ఆ నైతికత లోపించడం వల్ల, ఆలోచన విధానం మారడం వల్ల. ఈ ఒక్క విధంగా మనం ఆలోచించినట్లయితే మళ్ళీ వ్యవస్థ మొత్తం ఒకటవుతూ ఉంది. ఏంటి తేడా అక్కడ? కేవలం మన ఆలోచన విధానము. మనం ఎక్కడో వెతుకుతూ పోతున్నాం. మనం ఎక్కడ లేదు, మనలో మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి. అందుకే సాధనలో ఏం చెప్తారంటే లోపలి గమనికే మొదటి మెట్టు. నీ లోపలికి నువ్వు గమనించుకో, ఏం జరుగుతుందో చూడు అందు చెప్తాడు. ఏమని? రమణ మహర్షి, హూ యామ్ ఐ, నేనెవరో చూడు, నీ లోపల చూసుకో ఒకసారి అని చెప్తారు. అలాగే మాస్టర్ గారు చెప్తారు, సివివి గారు, ఐతో చూడమంటాడు. ఐ అంటే ఏమిటి? కళ్ళతో కాదు, ఐ కాదు, క్యాపిటల్ ఐ అంటే నేను, లోపలికి చూడమంటారు ఆయన. ఇలా చూడగలిగినప్పుడే ఈ సమాజం అంతా కూడా ఒక అద్భుతమైన ప్రపంచంలో కనపడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒకసారి బయటికి వెళ్ళి ఒక నదీ తీరానికో లేదా మిద్దె మీదకో డాబాకి వెళ్ళి చుట్టూ గమనించినట్లయితే అద్భుతమైన ఆకాశము, పచ్చడి ప్రకృతి, పక్షులు, నీళ్లు, కిలకిలారావలి, ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టి. దాంట్లోనూ చూడలేనటువంటి వాడి ఎక్కడో ఏ గుడిలోనో ఎక్కడో చూస్తా అనడం అనేది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి భగవంతుడికి చాలా ఇచ్చాడు నీకు భగవంతుడు. నువ్వు గుర్తించిన స్థితిలో నువ్వు ఉంటున్నావు. కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో తెలుసుకో. నువ్వు దేవుడికి ఏం చేయాలో తెలుసుకో. నువ్వు దేవుడు చేయకర్లా, సమాజానికి ఏది చేసినా సరే అది దేవుడికే చెందుతుంది. ఇది మూల సిద్ధాంతం. నువ్వు ఏది సమాజానికి చేసినా అది భగవంతుడికే చెందుతుంది. అర్థమవుతుంది కదా? మళ్ళీ చూద్దాం. జై శ్రీరామ్.